దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. కార్యక్రమంలోని దేవుని బిడ్డలందరూ కూడా ఆరోగ్యం కొరకు మరి సేవా పరిచర్య కొరకు దయచేసి మీ ప్రార్థన గదిలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి క్లుప్తమైన ప్రసంగం కొరకు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వదించి నిదాసునిప్పుడు నీ పరిశుద్ధ రక్తముతో కడిగి అభిషేకించి నిదాసుని నోటిని మాటలుంచి మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామన్నాడు. దయచేసి దాన్ని మనం గమనించినట్లయితే దృశ్యమైన వాటిని చూడక అన్నాడు. అంటే అర్థం ఏంటి? భౌతిక నేత్రాలను పౌరు భక్తుడు తెరవడు, మూసుకొని ఉంటాడు. ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. అసలు వ్యక్తులను చూడడు, ఎదురుగా వచ్చిన వ్యక్తులను చూడడు, వస్తువులను చూడడు అని కాదు కదా. అలాగైతే ఎలా ప్రయాణాలు చేశాడు? కాబట్టి పౌలు భక్తుడు దృశ్యమైన వాటిని చూడక అన్నాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద తనకు నిదానించి చూసే లక్షణం లేదు. ఇది మనం గ్రహించాలి. ఈ లోకపరమైన విషయాలన్నీ చూస్తాడు, కానీ వాటిని నిదానించి ఈ లోకస్తులు చూసి దాంట్లో ఇరుక్కుపోయినట్లు చూడ్డన్నమాట. అన్ని చూస్తాడు, వస్తువులు చూస్తాడు, వ్యక్తులను చూస్తాడు, స్థలాలను చూస్తాడు, ప్రకృతిని పౌలు భక్తులు చూస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూస్తాడు, కానీ మనుషులు చూసి వాటికి అట్రాక్ట్ అయిపోయినట్టు, వాటిలో ఇరుక్కుపోయినట్టు, వాటికి ఆకర్షితులైపోయినట్టుగా పౌలు భక్తుడు చూడడు. చూస్తాడు కానీ ఆకర్షితుడు కాడు. చూస్తాడు కానీ వాటి వశము పౌలు కాడు. ఎందుకు కాడు అంటే పౌలు భక్తుడు దృశ్యమైన వాటిని చూసినప్పటికి కూడా వాటిని కూడా దైవకముగా ఆలోచించడం మొదలు పెడతాడు. అది పౌలు భక్తునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి, గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అంటాడు. ఇక్కడ పౌలుకు ఒక విద్య తెలుసు. ఏంటి ఆ విద్య అంటే, సృష్టించబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ధ్యానము చేస్తున్నప్పుడు అదృశ్య దేవుని యొక్క లక్షణాలను కనుగొంటాడు. ఆ విద్య పౌలు భక్తునుకున్నదన్నమాట. సాధారణ మనుషులైతే సృష్టిని చూస్తారు, అది సుందరంగా ఉన్నది అనుకుంటే అంతవరకే. కానీ పౌలు ఏది చూసినా, వస్తువులను చూసినా, సృష్టిలో సృష్టించబడిన సకల సంగతులను చూసినా కూడా వాటి వెనకాల దేవునికి ఉన్నటువంటి అదృశ్య లక్షణాన్ని కనుగొనడానికి పౌలు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కారణాన్ని బట్టి దృశ్యమైన వాటిని చూడక అనే మాట చూస్తాడు, కానీ సాధారణ మనుషులు చూసినట్టుగా చూస్తాడు, కానీ ఆకర్షితుడైపోయి కాదు. ఆ చూసిన వస్తువులు, సంగతులు వాటన్నిటినీ ధ్యానించుకుంటూ దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలను కనుగొంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు దృష్టి ఎప్పుడు కూడా అదృశ్య దేవుణ్ణి చూడడం అంటూ లోపల కన్నులు, తన కన్నులు అదృశ్య దేవుణ్ణి చూడడం అంటూ మొదలైన తర్వాత ఇక దృశ్యమైన వాటిని చూసినా కూడా ఆ దృశ్యమైన సంగతులు, వస్తువులన్నిటినీ, వాటి లోపల దాగి ఉన్న విషయాలను, దేవుని అదృశ్య లక్షణాలను తెలుసుకోవడానికి మాత్రమే పౌలు వాటిని చూసి వాడుకుంటాడన్నమాట. ఎందుకు ఇలాగో అంటే తన లోపల కన్నులు పనిచేస్తున్నాయి. అంతరంగ నేత్రాలు అనేవి పౌలుకి ఎప్పుడైతే పనిచేస్తూ ఉన్నాయో, అంతరంగ నేత్రాలతో దేవుణ్ణి ఎప్పుడైతే పౌలు భక్తుడు చూస్తూ ఉన్నాడో, ఇక ఆయనను చూసిన తర్వాత ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని చూస్తున్న తర్వాత ఇక భౌతికమైనటువంటి నేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పౌలు బానిసగాడు. అసలు ఎందుకు బానిసగాడు అన్నామంటే, మనుషులందరూ కూడా చూసి ఆనందించడం వాడికి, కానీ పౌలు ఈ సకల విషయాలలో కూడా దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలను కనుగొనడంలో అతడు నిమగ్నమయ్యాడు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగ నేత్రాలు పనిచేస్తున్నప్పుడు భౌతిక నేత్రాలకు మనం బానిసగా. అంతరంగ నేత్రాలు పనిచేయాలి. పనిచేస్తే మనం భౌతికమైనటువంటి నేత్రాలకు బానిసగా. భౌతిక నేత్రాలకు ఎంతవరకు, ఎప్పటి వరకు మనం బానిసలుగా మనం బ్రతకాలి అంటే, అసలు అంతరంగంలోని నేత్రములకు మనం పని చెప్పనంత వరకు కూడా నీ కళ్ళు, భౌతిక నేత్రాలు బానిసత్వంలో బ్రతకాలి. ఇంకొక మాట కూడా చెబుతాను, మన ఆత్మలో ఉన్నటువంటి సకల అవయవములు కూడా, శరీరానికి కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, ఈ మైండ్, ఎలాగైతే ఇవన్నీ ఉన్నాయో అలాగే మన ఆత్మ లోపల కూడా ఈ సకల అవయవాలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం పని చెప్పకపోతే ప్రియదేవుని బిడ్డలారా
దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని కొరకు మనం బ్రతకడానికి మన ఆత్మలోని అవయవాలను మనం వాడుకోకపోతే భౌతిక దేహమునకు నువ్వు బానిసగా బ్రతకవలసి ఉంటుంది. క్రైస్తవ జీవితం బానిసగా బ్రతికేది కాదు. మనుషులు శరీరానికి బానిసలు, పాపమునకు బానిసలు. మరి క్రైస్తవుడు కూడా శరీరమునకు బానిస, పాపమునకు బానిస అయితే ఎందుకు రక్షణ పొంది, ఎందుకు దేవుని ఆత్మను పొంది ప్రయోజనం ఏంటి? అసలు దేవుడు మనల్ని బానిసత్వంలో నుండి విడిపించాడు. ఇది మొదట మనం గ్రహించాలి. నువ్వు ఒకప్పుడు బానిసవు దేవుడిని నమ్మకముందు, తర్వాత నువ్వు బానిసవు కాదు, నీవు స్వతంత్రుడువు. దేవుని బిడలారా, మనకు స్వతంత్రం అనేది వచ్చింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అన్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. క్రైస్తవుడు అంటే అర్థం ఇది. నీవు బానిసవు కాదు, స్వతంత్రుడు. ఐగుప్తులు ఒకప్పుడు ఇశ్రాయేలు బానిసలు. ఇశ్రాయేలు ఒకప్పుడు బానిసలు. 400 సంవత్సరాల మరి పైబడి వాళ్ళు అక్కడ బానిసలుగా బ్రతికారు. తర్వాత 40 సంవత్సరాల యాత్ర అనంతరం వారు దేవుడు చేసిన వాగ్దాన భూమిలోనికి, దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి వారు ప్రవేశించారు. కానానులో ఇశ్రాయేలు బానిసలు కాదు, వాళ్ళు స్వతంత్రులు. ఆ దేశం వాళ్ళది, కానీ అక్కడ బానిసలుగా బ్రతకూడదు. ఐగుప్తులో బానిసలు, అది ఎలాగూ ఉండింది, దానిని మార్చలేము. కానీ యాత్ర 40 సంవత్సరాలు దేవుడు మహా అద్భుతాలు చేసుకుంటూ, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ, ఐగుప్తులోనే ఆయన గొప్ప కార్యాలను మొదలుపెట్టి, సూచక్రియలను మొదలుపెట్టి, రాజును గడగడ వణికించి, ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలను దాటించి 40 సంవత్సరాలు వీళ్ళు పంట వేయలేదు. ఆకాశం నుండి దేవదూతలు భుజించు ఆహారము మన్నాను దేవుడు వాళ్ళ కొరకు పంపి ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో యుద్ధాలు ఇశ్రాయేలు పక్షంగా చేసి, ఆఖరికి కానానులోనికి అడుగుపెట్టినప్పుడు అక్కడ కూడా గొప్ప యుద్ధాలు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసి, ఆఖరికి కానాను దేశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత బానిసలుగా బ్రతికారనుకోండి. అది ఎంత హాస్యాస్పదమైన విషయం. బానిసత్వంలో నుండి బయటికి దేవుడు నడిపించడానికి దేవుడి దిగి వచ్చి ప్రవక్తను పంపి అద్భుతాలు చేసి 40 ఏండ్లు వీళ్ళు యాత్ర చేసి, ఆఖరికి మరలా కానానుకు వచ్చి వీళ్ళు మరలా బానిసలుగా బ్రతికారనుకోండి. అది ఎంత హాస్యాస్పదమో, ఎంత అజ్ఞానమో. అయితే అలా జరిగింది. ఇప్పుడు జరిగింది. వీళ్ళు స్వతంత్ర భూమిలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు వద్దన్న పనులను వీళ్ళు చేశారు. దేవుడు చేయమన్న పనులు చేయనప్పుడు మరలా వారు వేరే దేశాల
ప్రభుత్వాల క్రిందకు బానిసలుగా వెళ్ళిపోయారు. అలా కూడా జరిగింది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి బానిసత్వం అనేది ఉండొద్దని దేవుడు విడిపించి స్వతంత్రులుగా చేసి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే మరలా వీళ్ళు బానిసలైనట్టు. స్వతంత్రులై వీళ్ళు ఏం చేయాలి? యెహోవా దేవుడిని సంతోషపెట్టాలి, ఆనందపరచాలి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి జనాంగం అంతా కూడా ముందుకు సాగాలి. కానీ మరలా బానిసలయ్యారు. ఈరోజు క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడన్నాడు. క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు స్వతంత్రుడు. ఎవరు చేశాడు నిన్ను అంటే క్రీస్తు చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే దేవుని సహవాసములోనికి ఆయన నిన్ను తోడుకొని వచ్చాడు. ఆయనతో నీవు ఈ లోకంలో నడవడానికి అనుగుణమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కానానుకు నడిపించాడు. నడిపించి వాళ్ళకు ఆజ్ఞలనిచ్చాడు. అదే ఆజ్ఞలు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు పనికిరావు. ఎందుకంటే ప్రభుత్వం వేరు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వాళ్ళు దేవునికి బలులు అర్పించలేరు. మరి అలాగే నియామక కూటాలు ఏర్పాటు చేసుకోలేరు. సమాజ మందిరాలలో వాళ్ళు కూడుకోలేరు. పర్ణశాల పండుగలు చేసుకోలేరు. పస్కా మరి ఇంకా ఏ కార్యక్రమాలను అక్కడ చేయడానికి అవకాశం ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని అక్కడ స్వేచ్ఛగా ఆరాధించుకోరు. అవ్వదు, అవకాశం ఉండదు. ఎందుకు అనంటే ఆ ప్రభుత్వం వేరు, ఆ అధికారులు వేరు. వీరక్కడ బానిసలే గాని స్వతంత్రులు కాదు. బానిసలు బానిసత్వములో ఉంటూ ఉండగా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం సాధ్యం కాదు గనక దేవుడు బానిసత్వంలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అలాగే దేవుడు మనల్ని పాపమనే బానిసత్వంలో నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా ఎందుకు చేశాడంటే నువ్వు ఇంకా పాపం అనే ఆ బానిసత్వంలో ఉండగా నీవు దేవుని కొరకు బ్రతకలేవు. నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు. కాబట్టి మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. అయితే ఆ తర్వాత స్వతంత్రులుగా దేవుడు చేసినా కూడా మరలా బానిసలము కావాలనుకుంటే అవ్వచ్చు. ఆ అవకాశం ఉంది. అదే గలతీ 5:1 మనం చదువుకున్న లేఖన భాగంలో. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటే మరలా పాపం అనే దాస్యం క్రిందకు పోయే అవకాశం అనుకున్నది గనక ప్రియదేవుని బిడ్డలారా, దానికి ఏం కావాలి అంటే స్థిరముగా మీరు నిలిచి, స్థిరముగా మీరు నిలబడితే తప్ప మీరు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళలేరు. స్థిరము మీకు లేకపోతే మరలా మీరు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోతారు. స్థిరత్వం అనేది చాలా ముఖ్యము, ప్రాముఖ్యం. ఒక గంటకి మనం ఒకలాగా, రోజుకు ఒకలాగా నువ్వు అస్థిరుడవై నువ్వు బ్రతికితే గనక తప్పకుండా మరలా నువ్వు బానిసత్వం క్రిందకు, దాస్యం అనే కాడి క్రిందకు నువ్వు వెళ్ళిపోతావు. స్థిరముగా మనం ఉండాలి. అయితే రహస్యం ఏంటి అంటే
స్థిరముగా మనం ఉండొద్దు అని సైతాను మనకు రకరకాల విషయాలను సైతాను చూపిస్తాడు. స్థిరముగా మనం ఉండొద్దు, మనం చెల్లాచెదురైపోయి ఉండాలి, రకరకాల ఆలోచనలతో రకరకాల భావాలతో మనం నింపబడాలి. అస్థిరులముగా స్థిరత్వము లేని వారంగా మనం ఉండాలనేది సైతానుగాడి యొక్క కుట్ర గనుక మనకు రకరకాల దృశ్యాలను వాడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం శరీరమునకు బానిసలవుతాం, కళ్ళకు బానిసలవుతాం. మన శరీరమునకి మనం బానిసలుగా మారిపోయి తర్వాత దేవుడు మనల్ని విడిపించినా కూడా, బానిసత్వంలో నుండి విడిపించినా కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి స్థిరముగా మనం ఉండాలి అంటే మన ఆత్మలోని అవయవములకు మనం పని చెప్పడం నేర్చుకోవాలి. అక్కడికి రావాలి. సాధకుడైన వాడు అక్కడికి రావాలి. నువ్వు ఎంతసేపు బాహ్యమైన అవయవాలకే పని చెప్పి నువ్వు ఆత్మలోని అవయవాలకు పని చెప్పకపోతే నీకు స్థిరత్వము రాదు. లోపల అవయవాలు ఉన్నాయి, వాటికి నువ్వు పని చెప్పాలి. మనం ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేస్తాం. అంటే మోకాళ్ళకు పని చెప్పాం, మంచిదే. మోకాళ్ళకు పని చెబితే మోకాళ్ళ ప్రార్థన మొదలవుతుంది. అయినా కూడా భౌతిక నేత్రాలకు నువ్వు పని చెప్పావు, నీవు అంతరంగ అవయవాలకు పని చెప్పకపోతే నీవు సరిగా నడవలేవు, స్థిరముగా నీవు ఉండలేవు, నీకు సాధ్యం కాదు. ఇంకో మాట నేను చెబుతున్నా, ప్రాక్టికల్ సిచ్యువేషన్ చెబుతున్నాను. ఏంటంటే చాలా మంది ప్రార్థన పరులుగా కనబడే వ్యక్తులు మనకు కనబడతారు. నేను 1-2 గంటలు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారు. పలానా వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేస్తాడండి అని. చాలా మంది 1-2 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళలో కూడా భయంకరమైన గర్వము కలిగిన వ్యక్తులు ఉన్నారు, నేను చూశాను. ప్రార్థన చేస్తున్నారు, గర్వం ఉన్నది, చాలా ఎక్కువ ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యానికి వాళ్ళ మనస్సులో చోటు ఇవ్వరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే వాళ్లకు అసహ్యం. పైకంటే వాక్యం గొప్పదని చెబుతారు, కానీ దేవుని వాక్యం వాళ్లకు రుచించరు. దేవుని వాక్యం వాళ్ళు మనస్సు అంగీకరించరు. ఇటీవల ఒక సహోదరి, ఆమె దయ్యాలను వెళ్ళగొడతాం, స్వస్థత ప్రార్థన చేస్తాం అని అనేకులకు ఆమె 24/7 చాలా మందికి అందుబాటులో ఉంటుంది, ప్రార్థన చేస్తుంటుంది. కానీ ఆమెకు గిట్టని విషయం ఏంటి అంటే వాక్యం అంటే అసలు గిట్టదు. దేవుని వాక్యాన్ని ఆమె వినలేదు, ఆమెకు అసలు ఆమె వినలేదు. పొనిలే కూడా చెబితే వినకపోవడం, వాడేదో తప్పు చెబుతున్నాడని ఆమె అనుకుంది కనుక వినట్లేదు అనుకొని అయినా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే ఆమె బైబిల్ కూడా చదువు. ఇది వాస్తవం. అక్షర జ్ఞానం లేని వ్యక్తి కాదు, బైబిల్ కూడా చదవదు. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేస్తున్నారు, వందలాది మంది ఆమె చేత ప్రేయర్ చేయించుకున్నారు. ఆమె నాన్ స్టాప్ గా ప్రార్థన చేస్తుంది. దేవుని వాక్యం అంటే ఇష్టం లేకపోవడం ఏంటి?
నేను చెబుతున్నాను, భౌతికమైన అవయవాలతో మనం ఏ సాధనలు చేసినా నీవు అంతరంగపు అవయవాలు, నీ ఆత్మలోని అవయవాలను కూడా దేవుని యొక్క సన్నిధానంలో నీవు వాటిని వాడకపోతే నీ భక్తి సాధన ఎలా ఉంటుందంటే అర్థము లేని ఒక ఆకారములాగా, ఆకారమే లేనటువంటి ఒక ఆకృతిలాగా. దేవుని బిడ్డలారా, అదొక తెగిన గాలి పట్టంలాగా, దారి తప్పిన నావలాగా సముద్రంలో ఇది ఇలాగూ మారిపోతుంది. ప్రార్థన చేస్తారు మోకాళ్ళు, చాలా మంది మోకాళ్ళు వాడు మోకరించి ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ దగ్గర కాయలు 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 కింద నల్లగా తయారవుతాయి. చాలా పెద్ద ప్రార్థనా పరుడని అనుకుంటారు, కానీ అతని స్వభావము, అతని మనస్తత్వం దేవుని వాక్యానికే వ్యతిరేకం. దేవుని బిడ్డల అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా ఏళ్ళ క్రితం నేను రష్యాలో సేవ చేస్తున్నానని ఒక పాస్టర్ గారు హైదరాబాద్ వచ్చాడు. ఆయన స్వయంగా నేను చూశాను. ఆయనకు మరి వాక్యం చెప్పండి అని అవకాశం ఇస్తే ఒక సంఘంలో ఆయన వచ్చారు, ఒక సంఘానికి అక్కడ వాక్యం చెప్పమని అవకాశం ఇస్తే ఆయన వాక్యానికంటే ముందు ప్యాంటు కాసంత మోకాళ్ళ వరకు ఎత్తి ఆ మోకాళ్ళను చూపించాడు. ఇది నా ప్రార్థనా జీవితం, మీరు చూపించండి, మీ మోకాళ్ళలో కూడా చెప్పండి అని చెప్పాడు. ఆయన మోకాళ్ళు చూస్తే అసలు భయంకరంగా ఆ నల్లగా గట్టిగా మారిపోయి గంటలు 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 చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. తర్వాత చాలా రోజులు ఆయన ఉన్నాడు. ఆయన మాటలు వాక్య వ్యతిరేకం, ఆయన బోధ వాక్య వ్యతిరేకం. దేవుని బిడ్డలారా, ఇంత విచిత్రమైనటువంటి విషయము, అనేకమైన అబద్ధాలతో కూడినటువంటి మాటలు. అతనితో నేను కొన్ని రోజులు పర్సనల్ గా కూడా ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా, ఇంత ప్రార్థనా పరుడు ఇలాగలాగు అని. సరే, మనల్ని గౌరవించడం ముఖ్యంగా, దేవుని వాక్యాన్నే ఆయన నిజంగా వాస్తవంగా గౌరవించకపోవడం నేను చూశాను. దేవుని బిడ్డలారా, మరి మోకాళ్ళకింత పని చెప్పాడు, దేవుని వాక్యం అంటే ఎందుకంత గౌరవం లేదు? మోకాళ్ళకింత పని చెబుతున్నారు, దేవుని వాక్యం ఎందుకు వాళ్ళకు రుచించడం లేదు? కారణం ఒక్కటే, శరీర అవయవములతో నీవు భక్తి సాధన చేయడం మంచిదే, చెయ్యాలి. చేయకపోతే అవయవాలను మనం పాపం కొరకు వాడలేం కదా. దేవుని సన్నిధానంలో మన భౌతిక అవయవాలను దేవుని కొరకు వాడాలి. అయినా నీ ఆత్మలోని అవయవాలను నువ్వు మేల్కొల్పకపోతే, నువ్వు వాటిని వాడకపోతే ప్రయోజనం అనేది ఏది ఉండదు. నీ స్వభావం అలాగే ఉంటుంది, నీ మనస్తత్వం అలాగే ఉంటుంది, నీ చర్యలు అలాగే ఉంటాయి, నీ పద్ధతులు అలాగే ఉంటాయి. ప్రభావం ఏమీ నీ లోపల ఉండదు, ప్రభావం ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రభావంతో నువ్వు నింపబడాలి అంటే లోపడి అవయవాలు, బాహ్య అవయవాలు రెండు దేవుని సన్నిధిలో నీవు వాడాలి. అందులో ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలో కన్నులు ఉన్నాయి,
దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నా ఉన్నాడు. అంటే లోపల ఉన్న కన్నులతో అదృశ్యమైన వాటిని చూడొచ్చు, భౌతిక నేత్రాలతో అదృశ్యమైన వాటిని చూడలేం. ఎదురుగుండా ఉన్న వస్తువునే చూడగలం భౌతిక నేత్రాలతో, కానీ లోపటి కన్నులతో కనబడని విషయాలను, దేవుని వాక్యము మనకు చెప్పిన విషయాలను మనం చూడగలం. దేవుని వాక్యం ఏమేమి చెప్పిందో వాటిని చూసే బాధ్యత వేటిది? బాహ్య నేత్రాలు కాదు, బాహ్య నేత్రాలు చూడలేవు, అంతరంగ నేత్రాలదు. పరలోకం ఉన్నది అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. అక్కడ సింహాసనం ఉన్నది అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. మరి చెబుతుంది, మరి విశ్వాసి అన్న వాడేం చేయాలి? వాక్యం చెప్పిన దానిని విశ్వాసి చూడాలి కదా. చూడడానికి భౌతిక నేత్రాలుగా శక్తి సరిపోదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, మనకంటే చాలా దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నా కనీసం ఒక అరక్షణమైన సూర్యుని మన భౌతిక నేత్రాలు చూడగలం. చంద్రుడున్నాడు, చంద్రుడేం మన ఇంటి పక్కన లేడు, చాలా దూరాన్ని ఉన్నాడు. మనం ఒక గంట అయినా 2 గంటలైనా ఎంతసేపు అయినా చంద్రుడిని మనం భౌతిక నేత్రాలతో చూడగలం. సూర్య చంద్ర ఈ రెండిటి కంటే కూడా, సూర్యుడి కంటే చంద్రుడి కంటే కూడా నక్షత్రాలు ఇంకా దూరాన ఉన్నాయి. వాటిని కూడా మన భౌతిక నేత్రాలు చూడగలం. సూర్యుని చూడగలవు, చంద్రుడిని చూడగలవు మన భౌతిక నేత్రాలు. అంతకంటే దూరాన్ని ఉన్న నక్షత్రాలను కూడా మన కళ్ళు, భౌతిక నేత్రాలు చూడగలం. కానీ పరలోకాన్ని చూడగలం. ఇక్కడ నుండి మనం పరలోకాన్ని చూడగలమా? సూర్యుని చూడగలుగుతున్నాం, చంద్రుని చూడగలుగుతున్నాం, నక్షత్రాలను చూడగలుగుతున్నాం. అదంతా దేవుడే అనుమతి ఇచ్చాడు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే నక్షత్రాలు మనకు కనబడవు, మన భౌతిక నేత్రాలకు కనబడవు. సూర్యుడు మన భౌతిక నేత్రాలకు కనపడతాడు, చంద్రుడు మన భౌతిక నేత్రాలకు కనపడడు. సూర్య చంద్ర నక్షత్రాలు మన భౌతిక నేత్రాలను చూచేటట్లు దేవుడు అనుమతించాడు, అవకాశం ఇచ్చాడు. అలాగే పరలోకం కూడా మన భౌతిక నేత్రాలతో చూడడానికి ఆయన అవకాశం ఇచ్చుంటే ఇక్కడ నుండే చూసేవాళ్ళం. అదేం పెద్ద విషయం కాదు. సూర్యుని చూస్తున్నావు, సూర్యుడికి నీకు ఎంత దూరం ఉంది? చంద్రుడిని చూస్తున్నావు, చంద్రుడికి నీకు ఎంత దూరం దగ్గర ఉందా? కనబడ్డాడు కదా అని ప్రయాణం చేయగలమా? దేవుని విడలరా, నక్షత్రాలు ఎంత దూరాలు ఉన్నాయి, ఎంత దూరాన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఒక అరక్షణం పట్టదు నువ్వు చూడ్డానికి, అరక్షణం పెట్టదు. దేవుడు అలాగూ ఆయన అనుమతించాడు. అదే పరంపరలో పరలోకాన్ని కూడా చూడండి రా, నా సింహాసనాన్ని చూడండి, దేవదూతలు చూడండి, అక్కడ రథాలు ఉన్నాయి, అక్కడ మరి రకరకాల జీవులు, జంతువులు, అనేక రకాల విచిత్రాలు ఉన్నాయి. చూడండి, రక్షణ పొందిన వాణి భౌతిక నేత్రాలు దేవుడు చూడడానికి అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ నుండి చూడొచ్చు. కానీ అది దేవుని చిత్తము కాదు.
భౌతిక నేత్రాలతో పరలోకాన్ని చూడడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు. దాని కొరకు ఆయన నీ అదృశ్య నేత్రాలను వాడమని మనకు చెబుతూ ఉన్నాడన్నమాట. దేవుని గాని, పరలోకాన్ని గాని, దేవుని సింహాసనం గాని, వాటన్నిటిని కూడా నువ్వు అదృశ్య నేత్రాలతో చూడు. భౌతిక నేత్రాలు వాటి కొరకు వాడద్దు. వాడిన ప్రయోజనం లేదు. ఎంత మెడ పైకెత్తి తల పైకెత్తి గంటలు చూసిన పరలోకంలో ఒక్క కెరూబు గాని, శరాపు గాని, ఒక దేవదూత గాని ఎవరు కనపడు. కానీ నువ్వు అదృశ్య నేత్రములతో దేవుణ్ణి నిదానించి చూడాలి. ఆ విద్య పౌలుకున్నది. అక్కడికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. భౌతిక అవయవాలకు నువ్వు సాధనలో పని చెప్పాలి, మంచిదే. గాని నీ అదృశ్య అవయవాలు ఏవైతే ఉన్నాయో, నీ అంతరంగంలో, నీ లోపల ఆత్మకు ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా దేవుని కొరకు నువ్వు వాడినప్పుడే నీ లోపల స్థిరత్వం అనేది ఉంటుంది. స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరులే మరలా బానిసత్వం క్రిందకి వెళ్ళాలి. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు లోపటి అవయవాలకు పని చెప్పనంత వరకు నిజానికి నువ్వు స్టాండర్డ్ బిలీవర్ కానే కాదు. ఏమో ఏ టయానికి ఎలా ఉంటావో, గాలేస్తే ఆకు ఎటైనా, ఇటు గాలేస్తే ఎటైనా పోతుంది ఆకు. ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది అనుకోండి, తూర్పు నుండి గాలి వచ్చిందని పడమటికి వెళ్ళిపోతుందా? పడమటి నుండి గాలి వచ్చిందని దక్షిణానికి వెళ్ళిపోతుందా? గాలి ఎటు వచ్చినా మర్రి చెట్టు అలాగే ఉంటుంది. కానీ ఆకు ఎటు గాలి వేస్తే అటు పోతుంది. అంతరంగ అవయవాలకు పని చెప్పని విశ్వాసి ఏ టయానికి ఎలా ఉంటాడో తెలియదు. ఈరోజు భక్తి మాటలు మాట్లాడుతాడు, దేవుని వాక్యం గొప్పదంటాడు, ప్రార్థనా జీవితం గొప్పదంటాడు, దేవుడు చాలా గొప్పోడు అంటాడు, దేవుని కొరకు బ్రతకాలంటాడు. కానీ ఎప్పటికీ ఈ మైండ్ అంతా మారిపోతుందో తెలియదు, ఏ క్షణంలో మారిపోతుందో తెలియదు. మళ్ళా లోకంలో అంతా ఎంత చెడిపోవాలో అంతా చెడిపోయి పాడైపోయి మరలా సర్వం కోల్పోయిన వ్యక్తిగా మరలా వచ్చి ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగే మాటి మాటికి పాతాళానికి పోతాడు. మరలా వస్తే వస్తాడు, లేదంటే అటు నుంచి అట్టే పోతాడు. స్థిరత్వము అనేది మనకు ఏర్పడాలి అంటే తప్పనిసరిగా మన లోపటి అవయవాలకు కూడా మనం పని చెప్పాలి. లోపటి అవయవాళ్ళకు పని చెప్పాలి. నువ్వు మోకాళ్ళకు పని చెబుతున్నావు, అలాగే నీ లోపటి నేత్రాలకు నువ్వు పని చెప్పు. దేవుని చూడు. దేవుని వాక్యములు వ్రాయబడిన సంగతులు నీవు నీ మనోనేత్రాలతో చూడడం మొదలుపెట్టు. నీకు ఆ మార్గం లేదు, రెండవ మార్గం లేదు నీకు. నువ్వు స్థిరుడు కావాలంటే లోపట అవయవాలు బయట అవయవాలతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో సాగాలు. నేను ఆ టైం అయితే మోకరిస్తాను, ఆ టైం అయితే చర్చికి వెళ్తాను, ఆ టైం అయితే వాక్యం వింటా అనే అలవాటు నీదైతే నువ్వు ఎప్పటికైనా నువ్వు దెబ్బతింటావు. మనం అందరం కూడా దాస్యం నుండి బయటకు వచ్చాం గనక
తప్పనిసరిగా మనం లోపటి అవయవాలకు మనం పని చెప్పాలి. ప్రియదేవుని బిడ్డలారా, నీ మనస్సుతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరు చేస్తున్నారు ఈ పని? చెవులకు నువ్వు పని చెబుతున్న వాక్యం వినడానికి మంచిదే, మేము అభ్యంతరం పెట్టట్లేదు. కానీ విన్న వాక్యము విన్న తర్వాత ఆ వాక్యానికి ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావా లేదా? అది లేదండి, ఆ లక్షణం నాకు లేదండి అంటే నీవు స్టాండర్డ్ పర్సన్, ఎవరు నాట్ స్టాండర్డ్ బిలీవర్. స్థిరుడు కాదు. సైతాను ఏ దానిసిరైనా నువ్వు కొట్టుకొని పోతావు. వాక్యం ఎందుకు మంచిదే, కానీ ధ్యానించకపోతేనా? ధ్యానం అనేది చెవులకు సంబంధించిన విషయం కాదు, మనస్సుకు సంబంధించిన విషయం, అంతరంగమునకు సంబంధించిన విషయం. అక్కడ ఎవరు చెబుతున్నారు వాటికి పని? అంటే చాలా భయం వేస్తుంది సంఖ్య చెబితే, శాతము చెబితే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినడానికి చెవులకు పని చెప్పిన వారల్లా ధ్యానించడానికి మనస్సుకు పని చెబుతున్నారు అని అనగలమా? అనలేనప్పుడు మరి స్థిరత్వం ఎలా ఉంటుంది? కనుక మనం కళ్ళకు పని చెప్పాలి, మనస్సుకు పని చెప్పాలి. శరీరం లోపల ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఆత్మ దానికి ఉన్నటువంటి సకల అవయవాలను కూడా భక్తి సాధనలో నువ్వు వాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంతవరకు వచ్చాను గనక. ఆత్మలోని సకల అవయవాలు కూడా వాడబడాలన్నా, దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి మేము ఏ రీతిగా ఉపయోగపడతామని ఆత్మలోని అవయవాలే బయటికి రావాలి అని అంటే, బయటకంటే వాటి యొక్క ఉనికిని నీకు తెలిసేటట్టు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కాదు. ఈ మాట అర్థం చేసుకోవాలి ప్రసంగం వింటున్న వ్యక్తులు. ఆత్మలోని అవయవాలు బయటికి రావడం అనగా, ఓహో ఈ అవయవాలు ఉన్నాయి, ఇవి ఈ రీతిగా దేవుని కొరకు ఉపయోగపడతాయి, ఇవి ఈ రీతిగా దేవుని పూజిస్తాయి, ఆరాధిస్తాయి, మహిమపరుస్తాయి అనే సంగతి మనకు తెలియాలి అంటే ప్రప్రదంగా మనం చేయవలసిన రెండు కీలకమైన విషయాలు: ఒకటి నీవు వాక్యమును ధ్యానించడం, రెండు దేవుణ్ణి చూడడం, అదృశ్య నేత్ర. ఈ రెండు నువ్వు చేస్తే ఉన్న అవయవాలన్నీ వాటి సామర్థ్యం ఏంటో, దేవునితో ఎలా నడవాలో, దేవుణ్ణి ఎలా పూజించాలో, ఎంత సమర్థవంతంగా దేవుని గణపరచాలో అవి చేస్తాయి. నువ్వు ఆశ్చర్యపోతావు. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మకున్న సామర్థ్యం శరీరానికి లేదు, కానీ ఆత్మలోని సామర్థ్యం మరుగున పడింది. కారణం ఏంటంటే విశ్వాసి అయిన వాడు ఈ రెండు పనులు చేయకపోవడం. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతూ ఉన్నాం అన్నాడు. మరి అదృశ్యమైనటువంటి దేవుణ్ణి వారు నిదానించి చూచుచూ ఉన్నారు. దయచేసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? పైనున్న వాటినే వెతుకుడి అన్నాడు. వెంటనే అన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనుండి వాటిని ఎదుకుడి అంటే అక్కడ ఏవేవి ఉన్నాయో ఎతకడం తర్వాత సంగతి. అక్కడ ఉన్నవాడిని ఎతకమని చెబుతున్నాడు. అలాగే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామంటే అదృశ్యమైన యేసును, దేవుణ్ణి నిదానించి పౌరుడు చూస్తున్నాడు. ఆ లక్షణం నీకు వచ్చేదాకా ఆత్మలోని అవయవాలకు చలనం రాదు. నేను చెబుతున్నా దేవుని దాసునిగా, నేను చెబుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లక్షణం ఉండాలి. మొదటి లక్షణం, దివరాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి. వింటే సరిపోదు, దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము. వినుట దేని గురించి అంటే దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం అన్నాడు. అలాగే దేవరాత్రములను ధర్మశాస్త్రమును ధ్యానించమని కూడా చెప్పాడు. దిన తర్వాత ధ్యానించడం అనేది ఒకటి ఉన్నది. వినేసిన వాడు ధ్యానించకపోతే ప్రయోజనం లేదు. ధ్యానించాలి. అదృశ్య దేవుని చూడడానికి నీ అంతరంగ కన్నులను వాడాలి. ఈ రెండును చేయాలి. నీ కష్టమో నష్టమో బాధో లేకపోతే ఇంకేంటో కానీ ఈ రెండు కార్యాలను చేస్తేనే తర్వాత ఆత్మలోని సకల అవయవాలు, ఎన్నైతే అవయవాలు ఉన్నాయో వాటికి ఏ సామర్థ్యం ఉన్నదో అవన్నీ బయటికి రావడం మొదలు పెడతాయి. సమర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని అప్పుడు జీవించగలవు. నీకు 2 చేతులు లేవనుకోండి, ఏమి పనులు అప్పగించినా చేయలేడు. ఎందుకు? చేయలేని మైండ్ ఉండొచ్చు కానీ అవయవాలు లేవు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. పరిగెట్టాలని ఆశ ఉన్నది కానీ పరిగెట్టగలరా? అలాగే నీ ఆత్మలోని అవయవాలు వాడుకలోనికి రానంత వరకు నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటావు కానీ నీ వల్ల కాదు. ఏదో చేద్దామనుకుంటావు కానీ నీకు సాధ్యపడదు. ఆత్మలోని అవయవాలు బయటకు రావాలి. వాటి సామర్థ్యము నీకు కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా జరగాలి అంటే నీవు తప్పనిసరిగా వాక్యమును ధ్యానించే వ్యక్తిగా, నీ అంతరంగ కన్నులతో దేవుని చూసే వ్యక్తిగా నీవు ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో ఆ తర్వాత అసలు ఆత్మ అనేది ఒకటి ఉన్నది నీ లోపల. దానికి అవయవాలు ఉన్నాయి. ఆ అవయవములకు దేవునితో నడిచే సామర్థ్యం ఉన్నది అనే సంగతి నీకు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించి అదృశ్య దేవుని చూసి ఆత్మలోని అవయవములకు మనం పనిచేసి వాటి సామర్థ్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో వాటికి ఏ సామర్థ్యమో దేవుడిచ్చాడు ఆ సామర్థ్యము ద్వారా ప్రభుతో నడుద్దాం, దుష్టుని జయిద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికి ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన వాడ, విన్న వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి విన్న వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం మనకే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.